హలో అండి, వెల్కమ్ టు శైలజ న్యాచురల్ వ్లాగ్స్. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే మీకైతే తెలుస్తుంది పాపకి హెల్త్ బాగాలేదని. తననైతే హాస్పిటల్లో చూపించాం కదా, ఇంకా 3-4 డేస్ ఇంజెక్షన్స్ అయితే వాడాలండి. ఆ ఇంజెక్షన్స్ వాడాక డాక్టర్ మళ్ళీ చూసి బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గింది అనుకుంటే ఆకలికి అలాగే ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే ఇస్తా అని చెప్పారు. తనకి బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి. కానీ నేను ఇంట్లో అన్ని హెల్తీగానే చేస్తానండి. బయట ఫుడ్ తనకి ఏం పెట్టాను, ఇంట్లో ఉగ్గు కాడ నుంచి అంతా నేను ఇంట్లోనే చేసుకుంటాను. కానీ అయినా ఎందుకు అలా అయిందో అర్థం కావట్లేదు. అది రోజంతా యాక్టివ్గా ఆడుకునేది ఒక్కసారి అలా నీరసంగా ఉండిపోయి కనీసం ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదండి. కనీసం కిందికి కూడా దిగట్లేదు. ఎత్తుకుంటే వాళ్ళ నాన్న లేకపోతే నేను టోటల్గా మనిషి మీదే ఉంటుంది. అది ఒక్కసారి అలా డల్ అయిపోతే ప్రాణం అసలు ఎట్లానో అనిపిస్తుంది. ఈ ఇంజెక్షన్స్ కంటిన్యూగా వాడితే రిజల్ట్ వస్తే దానిని బట్టి ఇక నెక్స్ట్ స్టెప్ అయితే మేము తీసుకోవాలి. దాని ఫుడ్లో కూడా ఇంకొన్ని చేంజెస్ చేయాలని అనుకుంటున్నాము. ఇక వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో అయితే పాపకు జ్వరం తగలక ముందు తీసుకున్న వీడియో, నేను పోస్ట్ చేయలేదు. డిమార్ట్లో తెచ్చిన పన్నీర్తో గ్రేవీ అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇంట్లో. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఏది ఈజీగా ఉన్నదని చూసుకొని అయితే వీడియో అయితే చేశాను. టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. నేను ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దాదాపు 10 సార్లు ఇచ్చానండి. మైండ్ సరిగ్గా లేదు, పాపదే ఉంది కాబట్టి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.